అధ్యక్షులందరికీ, సీనియర్ నాయకులందరికీ, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, ఇక్కడ వచ్చిన అనుబంధ సంఘాల అధ్యక్షులకు, వివిధ హోదాలో ఉన్న నాయకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసిన ఘనత రైతు పక్షపాతి, తెలంగాణ రైతాంగానికి ఒక దీపుగా ఉన్న గౌరవనీయులు ఈ సమావేశానికి వచ్చిన తమ్ముడు పరశురామ్ ఎంఆర్పిఎస్ నాయకులకు, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ రైతులందరూ కూడా నిండుగా పండుగ చేసుకుంటారు వ్యవసాయానికి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మలాంచరావు గారికి నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకొక మాట, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒక రూపంలో రైతాంగంతో ముడిపడి ఉన్నలే. మనం ఇప్పుడు రాసి అని ఈ మండలానికి కొత్త సీడ్ వచ్చింది, కాటన్ సీడ్ వచ్చింది. రైతులందరూ కూడా మీకు ఎక్కువ తక్కువ ఒకవేళ గింజలు చనిపోయినా కూడా ఆ విత్తనం తీసుకుపోయి మీరు నాటుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత వెలిలోను అనే ఒక మన పీడ వచ్చిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కనుక రైతాంగాన్ని మనం చేస్తా ఉన్నా ఈ దానికి అనుకూలంగానే మనం పంటలు వేసుకోవాలి. ఆ నీళ్ళ పరిస్థితిని బట్టి మనం పంటలు వేసుకోవాలి. ఆశపడి ఎక్కువ వేసుకున్న తర్వాత మనము ఒక్కో సందర్భాలు నీరు దొరకకపోతే పుట్టలకు వచ్చినా కూడా ఎండిపోయిన సందర్భాలు మనం చూసినాం. అందుకోసమని దయచేసి రైతాంగానికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎకరానికి 6,000 రూపాయలు దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కాలంలో వర్షాభావాన్ని బట్టి శాస్త్రవేత్తలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారుల సమీక్ష పెట్టి ఎల్నినో కూడా చర్చ చేయడం జరిగింది. అది ఆ పత్రికల్లో కూడా వచ్చింది. కనుక దయచేసి రైతులందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 1952 నుండి ఈనాటి వరకు దాదాపు 74 సంవత్సరాలు ఆనాడు వాళ్ళకు మిగులు భూములు ఉన్నా కూడా 74 సీలింగ్ చట్టం వచ్చిన సందర్భంగా ఎర్రబాడు దొరల దగ్గర 3,000 ఎకరాల భూమి సీలింగ్ ల్యాండ్ ఉన్నదని నేను అవతల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడే నాకు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. నా అదృష్టం ప్రజల తీవ్రతో ఇవ్వాలని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మధ్యరాల మండలం, ముద్రకల్ మండలం 2,000 మంది రైతులు దాదాపు 3,000 ఎకరాల భూమి సీలింగ్ ల్యాండ్ ఆ రైతుల ఆధీనంలో ఉన్నది. కనుక పట్టాలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది. కనుక వారు వెంబడే స్పందించి కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చి, పోయిన కలెక్టర్ వెంకటరావు గారు ఉన్నప్పుడే అది ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు తొలి దశకు రావడం జరిగింది. పూర్తయ్యే కార్యక్రమం కూడా మన కళ్ళ ముందు ఉన్నది. అందుకోసం దాదాపుగా 3,000 మంది రైతులు, 2,000 మంది రైతులు వాళ్ళకు భూమి ఉన్నా కూడా హక్కు లేదు, దాని మీద ఏ లోనుకు అర్హత లేదు,
వాళ్ళు ఎవరన్నా ఏం చేయాలని కూడా భూమి మీద హక్కు లేదు. అందుకోసమనే హక్కుపత్రం ద్వారా అంటే పట్టాలు ఇప్పిస్తే వాళ్ళందరూ కూడా రైతాంగం చాలా సంతోషపడతారు. ఒకనాడు నేను అడవిలో ఉన్న మా ఒక యువకుడు మాకు ఎవరు అని పేరు బాగా వాసుదేవరెడ్డి దొడ్లే కొట్టవల మీటింగ్ పెట్టి రైతులందరూ పిలిచి ఏది మీ పరిస్థితి అంటే వాళ్ళందరూ నాకు వివరించడం జరిగింది. ఆనాడు పూర్వమల్లు మధ్యరాళ్ళు నూతనకాళ్ళు అందరూ కూడా రైతాంగం దాదాపు 100 మంది దగ్గర రావడం జరిగింది. ఆ చర్చ చేసిన తర్వాత నేను ఎమ్మెల్యే కాకముందే ఆ చర్చ చేసిన తర్వాత తప్పకుండా దీన్ని చేస్తానని చెప్పి నేను సూర్యాపేట పోయి కలెక్టర్కి అప్పీల్ చేస్తే ఇదాడైంది సార్ అని చెప్పిండు. కానీ అయిందని నాకు నమ్మకం. అందుకోసమనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తి మేరకు ఇవాళ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిండ్రు. CCLA వాళ్ళు కూడా వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసుకొని పోయిండ్రు. ఆ ప్రక్రియ పూర్తయింది. అతి తొందరలో కూడా దాదాపు 2000 మంది రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు వారి చేతుల మీదుగా రెవెన్యూ మినిస్టర్ గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మన అధ్యక్షతన తప్పకుండా రైతులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా మనం ప్రారంభమైతే కూడా మనం చేస్తామని కనుక దానికి సహకరించిన శ్యామ్ సుందర్ రెడ్డి కుటుంబానికి, సుధీర్ రెడ్డి కుటుంబానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మనం ఒకనాడు ఇవాళ ఒక జాగపోతేనే అన్నదమ్ములు కొట్టుకొని వస్తాము. కానీ వాళ్ళు ఎక్కడ రాసుకుంటే రాసుకోవచ్చు. కానీ ఇలా 3000 ఎకరాల చిల్లర భూమి ఇవాళ ఇందిరాగాంధీ 74లో పెట్టిన సీలింగ్ చట్టం ప్రకారం ఈ భూమిని ఇవాళ రైతులకు అడ్వైజ్ చేయడం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో ఆనాడు కమ్యూనిస్టులు దొరల భూస్వాములకు వ్యతిరేకంగా భూములు దాదాపు 10 లక్షల భూములు పంచిన చరిత్ర ఆనాడు కమ్యూనిస్టులకు ఉందని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత, సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ఒక్క తెలంగాణ 25 లక్షల భూమి పేదలకు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ అని కూడా సందర్భంగా చేస్తా ఉన్నాయి. పివి నరసింహారావు గౌరవనీయులు ఆనాడు కీర్తి చేతులు 71లో పివి నరసింహారావు గారు ఉన్న సందర్భంలో ఆనాడు ఇది ప్రపోజ్ చేయబడింది. కానీ ఆందోళనలు అందరూ కలిసి నువ్వు చీలింగ్ చట్టం చేస్తామని చెప్పి తెలంగాణ కోసం అనుకూలంగా తీర్మానం చేస్తామని చెప్పి పివి నరసింహారావు దించేసి ఇంగళరావు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. అందుకోసమనే ఇది గొప్ప ప్రక్రియ. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనింగ్లను తీసి ఇలా పేదలకు రైతులకు వస్తుందంటే అది ఎవరితోనే పని లేదు. ఒక రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీఎం గారు తలుసుకొని చేసిన పని. నేను దానికి చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఇక్కడున్న పరిస్థితులను అవగాహన చేసుకొని నేను అప్పీల్ చేసిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇలా సహకారం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తర్వాత గౌరవనీయులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన 9 మంది తుంగతుర్తి నియోజకవర్గం 9 మంది మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళే కొనసాగుతారు. దాంట్లో మార్పు కూడా థ్యాంక్ యూ.